రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. కమిషనర్ వైవో నందన్తో కలిసి స్థానిక 50వ డివిజన్ సంతపేట పేరంటాలమ్మ గుడి సమీపంలో జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 5న జరిగే రంగనాయకులపేట తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా రథం తిరిగే రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా అన్ని ప్రాంతాలలో 5 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నామని, ఎండ్-టు-ఎండ్ సీసీ రోడ్ల నిర్మాణ పనులను 30 లక్షల రూపాయలతో చేపట్టామని తెలిపారు. కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రతి 5 మీటర్లకు ఒక మొక్కను నాటి సంరక్షించే బాధ్యతలను చేపట్టనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిధిలోని మొక్కలను స్వచ్ఛందంగా సంరక్షించే బాధ్యతలను చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కప్పిర శ్రీనివాసులు, రేవతి, భాష, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నా నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని పరిశీలన నిమిత్తం ఈరోజు కమిషనర్ గారితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పిరి శ్రీనివాసులు గారు, రేవతి గారు, అదేవిధంగా భాషా గారు, శ్రీను అందరితో కలిసి కూటమి నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి చెట్లు నాటే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఈ డివిజన్లో జరుగుతున్నటువంటి ఎండ్-టు-ఎండ్ రోడ్లు 30 లక్షల రూపాయలతో ఈ డివిజన్లో ఎండ్-టు-ఎండ్ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. 10 లక్షల రూపాయలతో పూర్తిగా పచ్చదనం, ఏదైతే నగరం మొత్తం కూడా పచ్చదనం ఉండాలనే ఆలోచనతో డాక్టర్ నారాయణ సార్ గారు అనేక డివిజన్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని కూడా ప్రారంభించున్నాడు. అందులో భాగంగా ఈ డివిజన్లో కూడా 10 లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు నాటే కార్యక్రమం కూడా ఈరోజు కమిషనర్ గారు స్థానిక కూటమి నాయకులందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్యాచ్ వర్కులు 3 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. మార్చి నెల 5వ తారీఖున జరిగే జిల్లాలోనే కాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగడి రథోత్సవం అంటాం. రంగనాయకుల స్వామివారి రథోత్సవం సందర్భంగా ఈ రోడ్లో ఉన్నటువంటి ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండకూడదు, రథం తిరిగే రోడ్లలో అని చెప్పి ప్రత్యేకించి దాని కొరకు 5 లక్షల రూపాయలు నగరపాలక సంస్థ తరఫున కేటాయించున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల నిధులతో నగరం నలుమూలలా అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచే కాకుండా నారాయణ సార్ గారు సొంతంగా సిఎస్ఆర్ ఫండ్స్, నారాయణ సార్కి తెలిసినటువంటి వాళ్ళ స్నేహితుల ద్వారా అనేక స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాళ్ళలో పరిగెత్తిస్తూ నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతూ రేపు రాబోయే జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలానికి నగరంలో అన్ని పనులు పూర్తి అవ్వాలని చెప్పి ఏదైతే నారాయణ సార్ గారు మా కమిషనర్ గారికి మా అందరికీ ఆదేశాలు ఇచ్చినారో అందుకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 50వ డివిజన్లో ఎండ్-టు-ఎండ్ రోడ్స్, అదేవిధంగా స్ట్రీట్ వైడ్ ప్రతి 5 మీటర్లకు ఒక ప్లాంట్, అంటే బహుశా చండీగఢ్ రాష్ట్రంలో చండీగఢ్ నగరంలో ఉన్నట్లుగా నెల్లూరు నగరంలో కూడా ప్రతి స్ట్రీట్కి వివిధ రకాల మొక్కలు నాటాలని చెప్పి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించున్నారు. వారి ఆదేశాల మేరకు అనేక డివిజన్స్లో ఈరోజున ట్రీ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 50వ డివిజన్లో ఈ కార్యక్రమానికి గౌరవ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు శ్రీనివాస్ గారు, రేవతి గారు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఈ మొక్కలన్నీ కూడా రానున్న కాలంలో అందరూ కూడా వాటిని సంరక్షించేందుకు మీరు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ మొక్కలను పెంచడం ద్వారా నెల్లూరు నగరంలో మనకు టెంపరేచర్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్గా. అంటే ఎప్పుడైతే మనకి గ్రీన్ కవర్ పెరుగుతుందో ఆటోమేటికల్లీ టెంపరేచర్స్ కూడా తగ్గుతూ ఉంటాయి.
కాబట్టి మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నెల్లూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇప్పుడు మరి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్, మంచి కమిషనరు నందన్ గారు, అందరికీ కూడా మార్గదర్శకమైన పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరుని పేదలకి ఇళ్ళు వసతులు, పేద పిల్లలకి మంచి స్కూళ్ళు, అదేవిధంగా మంచి రోడ్లు, మంచి పార్కులు, పచ్చని చెట్లు, నెల్లూరులో ఎక్కడా కూడా ఏమాత్రం ఇది కొరత అనేది లేకుండా నెంబర్ 1గా తీర్చిదిద్దేదానికి మా పొంగూరు నారాయణ గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన మున్సిపల్ ఆఫీసు కమిషనర్ గారు చాలా బాగా పరిశుభ్రంగా ఉండేదానికి ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్ అయితేమి, ఏదైతేమి, ఎక్కడ end-to-end రోడ్లు అయితేమి పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నెంబర్ 1గా వచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కానీ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.